మొన్న ఒక నెల రోజులు ఊళ్ళో ఉండొచ్చానమాట. రాగానే మా వారు అంటున్నారు, సో నీ చేత్తో చాయ్ పెట్టు, చాలా రోజులైంది. సో ఎందుకన్నానంటే వీడియో ఎట్లా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ముందైతే టీగిని తీసుకోండి, ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 1.5 సో గ్లాస్ అయితే పాలు తీసుకోండి. చాయ్ ఎప్పుడైనా స్ట్రాంగ్గానే తాగాలి. తలనొప్పి అయినా ఏమున్నా పోవాలంటే అది స్ట్రాంగ్గా తాగితే సో డే అంతా తాగిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో రోజుకు ఒక్కసారి తాగే వాళ్ళు ఉన్నారు, 4-5 సార్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఎలా తాగినా చాయ్ స్ట్రాంగ్గా పెట్టుకొని తాగండి. అండ్ చాయ్ మరుగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది. సో చాయ్ పత్తా, సో ఇదైతే చక్రా గోల్డ్ అనమాట. మేము ఇలాచి అసలు వాడడం ఎప్పుడో ఒకసారి రేయర్గానే తాగుతాం. సో చక్రా గోల్డ్ టీ పొడి అయితే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో మీరు ఏ బ్రాండ్ వాడినా పర్లేదు, మీరు ఏది వాడినా వేసుకోండి 2 స్పూన్లు. అండ్ ఇక్కడైతే షుగరు మీరు ఎంత తాగలుగుతారు అంతే. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసిన అనమాట. సో ఇద్దరికి ఒక్కొక్క స్పూన్ లాగా. సో ఇది మరగడానికి మినిమం 2 మినిట్స్. సో సగం అవుతుంది, 3 మినిట్స్ పడుతుంది మనకి చాయ్ అంతా అవ్వడానికి. కానీ సో ఎంత మరిగించుకుంటే చాయ్ అంత బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. చాయ్ కూడా చూసారు కదా, సో చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది చాయ్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. కొంతమంది అంటుంటారు, సో చాయ్ పెట్టడం కూడా ఒక ఆర్ట్. సో మనం బయట తాగే చాయ్కి ఇంట్లో తాగే చాయ్కి మధ్య డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు టీ పొడి ఎక్కువ వేస్తారు. దానివల్ల సో తలనొప్పి ఉన్నా పోతుందని ఫీలింగ్. సో మన వాళ్ళు ఏంటంటే టీ పొడి కొంచెం తక్కువ వేసుకుంటున్నారు. సో తక్కువ వేసుకోకూడదు, టీ పొడి అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. సో ఎర్రగా మంచిగా మరుగుతుంది కదా చాయ్. ఇప్పుడేముంది, గ్లాస్లో పోసుకొని తాగితే ఎలాంటి తలనొప్పి అయినా పోతుంది, మనకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్క బుక్క సిప్ చేసేటప్పుడు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా అండి. చూసారు కదా చాయ్ ఎంత మంచిగా కానుస్తుందో, తాగితే ఎంత మంచిగా రావాలా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో మేము డైలీ ఇలానే పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుంటేనే నాకు తాగుతుంది. పాలు ఒకరోజు తక్కువ అయినా సో ఆ టీ చాయ్ తాగిన ఫీలింగే ఉంటుంది. నేను సో అంతకుముందు రోజుకు 5-6 సార్లు తాగేదాన్ని, ఇప్పుడు ఒక్కసారి తాగుతున్నా. ఒక్కసారి తాగినా చాలు ఈ రోజుకి అని అనిపిస్తుంది అనమాట. సో ఈ చాయ్ అయితే మా ఇద్దరి కోసం పెట్టుకున్నాం. సో ఎందుకంటే మేము ఉండేది ఇద్దరి కోసం స్ట్రాంగ్గానే పెట్టుకునేది కూడా. సో ఒకేసారి పెట్టుకోం. సో రోజంతకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాగితేనే ఆ ఫీలింగ్ నాకు ఇష్టం. సో అంతేగాని మరగబెట్టి అండ్ అదే పొద్దున అయితే తాగలేను. ఫ్రెష్గా పెట్టుకొని ఉంటేనే తాగబుద్ది అవుతుంది అనమాట నాకు. సో మా వారు రివ్యూ కూడా వేస్తారు, లాస్ట్లో చూడండి బాగుందా బాగాలేదని. బాగుంటుంది. సో మీకు తెలియాలి కాబట్టి ఒక్కసారి ఇలా పెట్టుకొని ట్రై చేయండి. సో మీకు అర్థమవుతుంది. సో ఇవ్వడానికి వెళ్తున్నాను. సూపర్ అన్నారు.